ఇవాళ ఒంగోలు పట్టణంలో ఉన్న 60 ఫీట్ రోడ్లో శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు నారపశెట్టి శ్రీనివాస్ గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లాగే వాళ్ళు ఇవాళ వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి మా అభినందనలు. ఈఎన్టీ విభాగంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మెరుగైన వైద్య సేవ అందించడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఫెసిలిటీస్, అట్లాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ అన్ని విభాగాలతో స్టార్ట్ చేసి హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ అందులో హెల్త్ ఇష్యూస్ వర్తించని వారికి తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే మీరు మరింత బ్రాంచెస్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు 60 అడుగుల రోడ్డు, ఒంగోలులో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్డు పక్కన అమృత హాస్పిటల్ పక్క శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ని మరి గౌరవనీయులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు దర్శి ఇన్ఛార్జ్ టీడీపీ వారి చేతుల మీదుగాను, అలాగే నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మొదటగా శ్రీనివాస్ గారికి దంపతులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదట ఇక్కడ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొదటి నుండి చాలా పర్యాయాలు చెప్పడం జరిగిందండి. ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు, జనాభాకు అవసరమైనటువంటి వసతులు కూడా ఒంగోలుకు వస్తున్నాయి. అంతేకాకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మరి రోజు రోజుకి ఎక్కువగా అవుతున్నాయి. అయితే అందరికీ కూడా అవసరమైనది ఈఎన్టీ అంటే చెవు, ముక్కు, గొంతు అనేది ప్రతి ఒక్కళ్ళ అవయవాల్లో ముఖ్యమైన పార్ట్స్ అవి. దానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనము చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి దానికి మరి మెరుగైన సేవలు, అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మరి హాస్పిటల్లో రావడము, అలాగే అందరికీ అందుబాటులో అంటే పేదవాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యాన్ని అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా, అలాగే దీనికి ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరూ కూడా దీని యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని మన ఆరోగ్యానికి మరి ఈ హాస్పిటల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మరి శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తున్నాను. పట్టణంలోని 60 అడుగుల రోడ్లో గల శ్రీనివాస చెవి ముక్కు గొంతు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మేయర్ సుజాత గారికి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఒంగోలు మరియు మన ప్రకాశం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు, చెవి ముక్కు గొంతు విభాగం నందు అత్యాధునిక ఎండోస్కోపీ పరికరములతో పేదలకు ఉచితంగా అనువైన ధరలతో చికిత్స అందిస్తారని నేను కోరుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు పట్టణంలో అధునాతన సౌకర్యాలతోటి ఏర్పాటవుతున్నటువంటి శ్రీనివాస ఈఎన్టీ సర్వ విధాల దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అంటే దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధిలోకి రావటం అంటే సహజంగా ఏదైనా ఒక వ్యాపారం అభివృద్ధి కావాలి అంటే ఎక్కువ వ్యాపారం జరగాలి. అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఎక్కువ మంది పేషెంట్లు రావాలి అనే అర్థంలో కాకుండా జరుగుతున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటిది నాణ్యమైనటువంటి చికిత్స ద్వారా అదంతా కూడా క్లియర్ అయిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అనేది. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణంలో ఒకటి అంటే నాకున్నటువంటి వీటితో పాటు ఒక దశలో నా గొంతు మోగపోయింది. లోపల ఏమంటారు వోకల్ కార్డు ఇష్యూ అయింది. దానికి నాడ్యూల్స్ ఏర్పడిపోయినాయి. అంటే ఎక్కువగా స్పీకింగ్లో ఉండేటువంటి వాళ్ళకి, లెక్చరర్స్కి, సింగర్స్కి ఇలా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక డిసీజ్ అది. నాకు కూడా వచ్చేసి పోయినప్పుడు నేను మాట కంప్లీట్గా పడిపోయి ఇలా మాట్లాడాలి అంటే పొట్టలో నుంచి గట్టిగా శ్వాస తీసుకొని మాట్లాడితే తప్ప రాని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నాకు స్నేహితుడిగాను లేకపోతే మా పిల్లవాడుగాను భావించేటువంటి మా శ్రీనివాస్ ఉన్నాడు కాబట్టి నేను ఫోన్ చేసి మాట్లాడితే ఒకసారి రండి చూద్దామని. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుకున్నటువంటి
యంత్రాలతోటే ఆ పరికరాలతోటే చూసి ఇంకా క్లారిటీ రాలేదు, మీరు పలానా చోటకు పోయి చూయించుకోండి అని చెప్పడం ద్వారా దాన్ని చూసి చేయిస్తే మళ్ళీ తిరిగి ఆ కంచుకంఠం తిరిగి రావడం జరిగింది. ఆ దశలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా మీ అందరూ చూశారు. అంటే అంతటి నైపుణ్యం, అంటే చూడగానే ఒక విషయాన్ని అర్థం చేసుకొని దానికి ఎక్కడ ఏ విధమైన వైద్యం జరిగిద్దో చెప్పగలిగిన వాళ్ళు. అదేవిధంగా ఇంకొక కేసు కూడా నేను చూశాను. చాలామంది డాక్టర్లు ఏంటంటే ప్రతిదీ మేము చేద్దామని ఆరాటపడతారు. కానీ శ్రీనివాస్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన వల్ల అవుతుందా, లేదు తను ఎక్కడికి పోతే ఆ పేషెంట్కి న్యాయం జరుగుతుంది అని చెప్తారు. ఇంతకుముందు కూడా వేరే పేషెంట్కి కూడా చూసాం. ఇక్కడ చేయకూడని వైద్యాన్ని ఆయన్ని ఎంత ప్రోత్సహించినా నేను చేయను అని చెప్పి నిరాకరించాడు. ఈ వైద్యం నేను చేయను, నేను చేయలేను, నేను చేయకూడదు, ఇక్కడ కాదు, ఇది బెంగళూరులో లేకుంటే పలానా మణిపాల్లో పలానా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీటిల్లో జరగాల్సినటువంటిది అని చెప్పి అలా అంతటి క్లారిటీ ఉన్నటువంటి డాక్టర్గా శ్రీనివాసరావు గారికి గుర్తింపు ఉంది. ఆ విధంగా భవిష్యత్తులో కూడా తన నైపుణ్యాన్ని మరింత పెంచుకొని వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను కూడా వినియోగంలోకి తీసుకొని వచ్చి ఒంగోలు జిల్లానే కాదు ఈ ప్రాంత ప్రజానికం మొత్తానికి కూడా ఈ చెవు, ముక్కు, గొంతు చాలా కీలకమైనటువంటి భాగాలు ఇవి. అంటే కళ్ళ తర్వాత సర్వేంద్రియానాం నయనం ప్రధానం, నయనం తర్వాత గొంతు, ముక్కు, చెవి, ఇవి కూడా చాలా వినికిడి శక్తిని, శ్వాసని, అంటే పంచేంద్రియాల్లో కీలకమైన ఈ మూడు. అందుకని వీటిలో ఉండేటువంటి నైపుణ్యతని శ్రీనివాసరావు గారు ఈ జిల్లా ప్రజానీకానికి అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రారంభ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.